గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కలాం ఐఏఎస్ అకాడమీ. సో కలాం ఐఏఎస్ అకాడమీ రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతుంది. సివిల్స్ 2025, అలాగే గ్రూప్ 1, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్. సో దీనికి ఒక ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మనకి ఈ గ్రూప్ 1 ఏదైతే 2018 అలాగే 23లో జరిగిన ప్రిలిమ్స్, సో దీనికి అనుగుణంగా మనకి గ్రూప్ 1 మెయిన్స్ 2 ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం ఒక టెస్ట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికి కావాల్సిన మరింత సమాచారం కోసం మీరు ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి సంప్రదించండి. ఓకే, అయితే మనం అసలు ఈ ఆన్సర్ రైటింగ్లో ఏ విధంగా రాయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దీనికోసం మనం ఒక ప్రశ్నను తీసుకుని దీన్ని ఏ విధంగా రాయాలి. ఉదాహరణకి మనకి గ్రూప్ 1 మెయిన్స్లో 5th పేపర్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్ని తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో మన పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక మోడల్ క్వశ్చన్, సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ అనేది రాయాలి. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్కి ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, ఇలా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలని. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. అయితే ఇంట్రడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అందుకనే మనం 15 క్వశ్చన్స్కి డిఫరెంట్ టైప్స్గా మనం ఇంట్రడక్షన్ని ముందుగా ప్రీ ప్లానెడ్గా ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇథనాల్ బ్లెండింగ్ మీద మనకి ప్రశ్న ఇచ్చాడు అనుకోండి. ఈ ఇథనాల్ బ్లెండింగ్ మీద మనకి ప్రశ్న ఇస్తే దీనికి మనం రకరకాల ఇంట్రడక్షన్స్ రాయొచ్చు. ఏ విధంగా మన నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి గారిది మాట్లాడిందే మనం ఇంట్రడక్షన్గా రాయొచ్చు. సో లేదు అంటే దీన్ని డిఫైన్, సో వాట్ ఈజ్ ఇథనాల్ బ్లెండింగ్, సో ఆ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఏంటి అనేది రాయొచ్చు. లేదా దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇంట్రడక్షన్గా రాయొచ్చు. ఓకే, అక్కడ ఇచ్చిన ప్రశ్నకి, అక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దానికి అనుబంధంగా మనం ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. లేదు ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి అంటే ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఎంత ఉంది దాన్నే మనం ఇంట్రడక్షన్గా రాయడానికి ఆస్కారం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనకి అసలు వాట్ ఈజ్ ఇథనాల్ బ్లెండింగ్, మీరు ఇది చూసినట్లయితే దీనికి మనం ఈ టూ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ని పరిచయం చేసాం. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఈ ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అనేది 2003లోనే స్టార్ట్ చేశారు. మళ్ళీ 2018 పాలసీలో దాన్ని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇదొక ఇంట్రడక్షన్. లేదు ఫ్యాక్ట్ పరంగా అసలు మన ప్రోగ్రామ్స్ లో టార్గెట్ ఏంటి, సో ఆల్రెడీ మనం 10% బ్లెండింగ్ రేట్ ని అచీవ్ అవ్వడం జరిగింది. అలాగే 2021కి ఆల్రెడీ 10%, 21-22లో 10% బ్లెండింగ్ రేట్ ని మనం అచీవ్ కావడం జరిగింది. అలాగే 25-26కి మన టార్గెట్ 20% బ్లెండింగ్ రేట్. సో అయితే మీకు ఏది అనుకూలంగా ఉంటే అలాంటి ఇంట్రడక్షన్, అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, లేదా మోడీ గారి స్టేట్మెంట్, లేదా ఫ్యాక్ట్స్, సో ఇలా రకరకాలుగా మనం ఇంట్రడక్షన్ అనేది రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఒక్క ప్రశ్నకే 3 రకాల ఇంట్రడక్షన్లు అనేది చూసాం. అసలు దీని మీద ఏ విధంగా ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది అనేది మనం చూస్తే, ఫస్ట్ చూడండి, అసలు ఇథనాల్ అనేది దేని నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ మన దగ్గర ఒక ఓవరాల్ కాన్సెప్ట్ ఉన్నది, సో దాని ఇంట్రడక్షన్ రాసాం. అసలు ఇథనాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సో మనం తీసుకుంటే ఒకటి షుగర్ కేన్ కానీ, రెండవది మెయిజ్ కానీ, మూడవది మనకి కొత్త పాలసీలో భాగంగా ఈ సర్ప్లస్డ్ రైస్ అండ్ డ్యామేజ్డ్ గ్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి కూడా మనకి ఇథనాల్ ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ ఆ పాలసీలోనే పేర్కొనడం జరిగింది. సో ఇదంతా మనకి ఇంట్రడక్షన్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. ఏమైంది, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, అంటే అసలు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అని ప్రశ్న అడిగాడు. సో ఇలాంటి ప్రశ్నకు కూడా మనం ఫ్యాక్ట్ బేస్డ్ ఇంట్రడక్షన్ కానీ, అసలు వాట్ ఈస్ ద ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని రాయడం కానీ, లేదా సో దీన్ని ఇంట్రడక్షన్ కింద రాసాం.
ఇప్పుడు బాడీలోకి వచ్చారంటే చూడండి, ద ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. సార్ ఎందుకు అంటే మనం ఇప్పటికీ కూడా సుమారుగా 80% పైగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటివన్నీ దిగుమతుల మీద ఆధారపడుతున్నాము. ఒకప్పుడు కువైట్ వార్ వచ్చినప్పుడు మన ప్రైజెస్ ఎలా పెరిగిపోయాయో మనం చూసాము. అలాంటి పరిస్థితుల నుంచి మనకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలి అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మనం దీన్ని ఫస్ట్ పాయింట్ గా చూడండి. దానికి ఒక డేటా సపోర్ట్ గా 21-22లో 86% ఆఫ్ ద కన్జ్యూమ్డ్ ఫ్యూయల్ వాజ్ ఇంపోర్టెడ్. అంటే మనం పాయింట్స్ జనరలైజ్డ్ గా రాస్తే సరిపోదు, దానికి సబ్స్టాన్షియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి 21-22లో మనం 86% ఫ్యూయల్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి ఎందుకు ఎనర్జీ సెక్యూరిటీకి ఇంపోర్ట్ కి సంబంధం ఏంటి సార్ అంటే, ఎస్ ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది, ఒకప్పుడు కువైట్ వార్ జరిగింది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్, ఇలాంటి సందర్భాల్లో మనకి ఫ్యూయల్ ప్రైజెస్ చాలా ఎక్కువైపోతాయి, ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో ఇది మన మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. లేదు అక్కడ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు, సో దానివల్ల కూడా మన మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉంది. ఓకే, సో ఇది మనం ఫస్ట్ పాయింట్ గా రాస్తాం. తర్వాత రెండోది చూడండి, ఇలాంటి ఇంపోర్ట్స్ వల్ల మనకి ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో అలా మన ఎక్స్చెక్కర్ మీద ఎక్స్ట్రా బర్డెన్ అనేది పడుతుంది. దీంతో పాటు మనకి డాలర్ విలువ పెరిగినప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఇది వాల్యూస్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందుకే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇంపోర్ట్స్ అంటే మన దిగుమతులు చేసుకోవాల్సిన అవకాశం అనేది ఇంకా ఉండదు, ఎందుకంటే ఇది మనల్ని కాపాడుతుంది. దీనికి సపోర్టివ్ గా మనకి నీతి ఆయోగ్ అనేది ఒకటి చెప్పింది. నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే మన భారతదేశం యొక్క క్రూడ్ ఆయిల్ దిగుమతులు అనేది $4 బిలియన్, అంటే దీనివల్ల ఇది అచీవ్ అయితే మనకి $4 బిలియన్ తగ్గే ఆస్కారం ఉందని చెప్పి మనకి నీతి ఆయోగ్ ఎప్పుడైతే మనం ఇలా సపోర్టింగ్ పాయింట్స్ రాస్తారో దానివల్ల ఎక్కువ మార్క్స్ రావడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసాం. తర్వాత ఒకటేంటి, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం అంటే ఎనర్జీకి సెక్యూరిటీ వస్తుంది, ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది. మూడో పాయింట్ చూసినట్లయితే మనం పెట్రోల్ డీజిల్ ఇలాంటి వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, హరిత వాయు ఉద్గారాలు అనేది పెరిగిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటికే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది భారతదేశంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాల మీద మనం గమనిస్తూ ఉన్నాము. సో అందువల్ల మనకి ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ వల్ల ఆటోమేటిక్ గా క్లైమేట్ చేంజ్ మీద కూడా మనం పోరాడొచ్చు. అంటే ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మనకి థర్డ్ ప్రైజ్. సో మనకి దీనికి కూడా నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు ఏమని, సో ఎప్పుడైతే మనం 20% ఇథనాల్ చేసామో దీనివల్ల కార్బన్ మొనాక్సైడ్ ఎమిషన్స్ అనేది 50% 2 వీలర్స్ వల్ల, 33% 4 వీలర్స్ వల్ల తగ్గుతున్నాయి అని చెప్పి నీతి ఆయోగ్ అనేది మనకి పేర్కొనడం జరిగింది. ఓకే, సో అలాగే తర్వాత మనం తీసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇథనాల్ బ్లెండింగ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు షుగర్ కేన్, మెయిజీ, ఓకే అలాగే మనం యూజ్ చేసి అంటే షుగర్ ఇప్పుడు మన దగ్గర ఇలా వస్తాం, తర్వాత జత్రోపా అని ఇలాంటి రకరకాల మొక్కలన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రూరల్ విలేజెస్ కి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ, అంటే వాళ్ళు కమర్షియల్ క్రాప్స్, సో దీన్ని వేయడానికి వాళ్ళకి ఆస్కారం దొరుకుతుంది. దీనివల్ల అక్కడ ప్రజల ఆదాయాలు అనేది పెరగడం జరుగుతుంది. సో అంటే గ్రామీణ రైతుల ఆదాయం అనేది పెరిగి అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకి అక్కడ ఎప్పుడైతే అదర్ క్రాప్స్ వచ్చాయో దానివల్ల అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరగడం జరుగుతుంది. అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే జాబ్ క్రియేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, సో దీనికి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ఒక నివేదికనిచ్చారు. ఎందుకంటే ఒక్క ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల 18 మిలియన్ అంటే 1.8 crore రూరల్ జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి ఇండియాలో అని చెప్పి మనకి ఏడిబి వారు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ అని అడిగాడు, ఇంట్రడక్షన్ అది రాశారు. ఈ 5 పాయింట్స్ తో మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఇంకొకలా అడిగాడు,
వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ద 20% ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా? అంటే ఇంతకు ముందు ఏమన్నారు, ఇథనాల్ బ్లెండింగ్ ఆవశ్యకత ఏమిటి అని అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 20% ఇథనాల్ బ్లెండింగ్ చేయడానికి మీకున్న సమస్యలు ఏమిటి అని అడగడం జరిగింది. ఓకే, సింపుల్ అండ్ ఇక్కడ చూడండి, మనం షుగర్ కేన్, మైజ్ ఇవన్నీ వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మైజ్ యూజ్ చేయడం వల్ల మన దిగుమతులు మరింత పెరిగే ఆస్కారం అయితే ఉంది. సో ఈ మైజ్ యూజ్ చేయడం వల్ల ఈ దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 22-23 నుంచి 23-24కి తీసుకుంటే మైజ్ ఇంపోర్ట్ అనేది పెరగడం జరిగింది. సో అందువల్ల మైజ్ ఇంపోర్ట్స్ మరింత పెరిగిపోతాయి. సో మైజ్ ఎగుమతుల మీద ఆధారపడాలి. తర్వాత ఆల్రెడీ మన షుగర్ మిల్స్ అనేవి చాలా నష్టాల్లో ఉండడం జరిగింది, చాలా వరకు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ షుగర్ నుంచి ఇథనాల్కి తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇన్పుట్స్ అనేది సరిగ్గా ఉందో, సో దాని ద్వారా ఈ షుగర్ మిల్ అనేది మరింత నష్టపోవడం జరుగుతుంది. ఓకే, షుగర్ మిల్స్ అనేది మరింత నష్టపోవడం జరుగుతుంది. అలాగే మనకి ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ మీద కూడా మనకి ఎందుకంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ మీద కూడా మనకి చాలా ఇక్కడ బేరియర్స్ అనేది ఉండడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి స్టేట్స్ అనేది ఈ షుగర్ కేన్ నుంచి తీసే దీని నుంచి లిక్కర్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఎందుకంటే ప్రతి స్టేట్ కి ఈ లిక్కర్ నుంచి వచ్చే ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని మీద కూడా దీని ప్రభావం అనేది పడుతుంది. ఓకే, సో అలాగే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది డైవర్సిఫైడ్ అయిపోతుంది. దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీకి కూడా ప్రాబ్లం వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఓకే, సో ఇలా మనం దీన్ని ఒక డైవర్సిఫైడ్ వేలో మనం తీసుకువెళ్ళాలి. ఓకే, సో దీని ద్వారా మనం 10కి 10 అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక మంచి ఇంట్రడక్షన్, అది కరెంట్ న్యూస్ అయినా కానీ, డెఫినేషన్ రూపంలో అయినా కానీ, ఓకే, బట్ మీ ఓన్ వర్డ్స్ లో రాయాలి లేదా ఫ్యాక్ట్స్ తో. అలాగే బాడీలో మనం ఏవైతే ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇలాంటి పాయింట్స్ అనేది మెన్షన్ చేసి కన్క్లూజన్కి వచ్చేసరికి ఒక పాజిటివ్ వేలో మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ కన్క్లూజన్ అనేది మనకి మంచిది కాదు. ఓకే, ఎందుకంటే ఒక్క ప్రశ్నకి మనకి మన ఫ్రెండ్ కంటే లేదా మనతో పోటీ పడే వారి కంటే ఒక హాఫ్ మార్క్ ఎక్కువ తెచ్చుకుంటే 15 ప్రశ్నలు అంటే 7.5 మార్కులు, అలా మనం 4 పేపర్లు అంటే 60 క్వశ్చన్లు, 60 అంటే ఆల్మోస్ట్ మనకి 30కి పైగా మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే డైలీ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరు చేస్తారో సో వారికే ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మరింత ఎక్కువగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో దీన్ని వీలైనంత త్వరగా కలాం ఐఏఎస్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఓకే, సో దీని నుంచి మనం ప్రతి రోజు ఏ విధంగా ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.